అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో. ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే మంగళప్రదత్వం ఉంది, అంతే. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా, శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా? నాకు చెప్పండి. శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు. ఇంట్లో చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, రోడ్డు మీద చచ్చిపోయాడు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు. ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి. చచ్చిపోయినదంతా అమంగళత్వం, కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎదుగు అమంగళత్వం అయింది. అందుకని లోకము శ్మశానమనైనాను, అసలు శ్మశానం అన్న మాట లేదనన్నాను. శివుడు శ్మశానవాసం నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడం ఏంటి? అర్థం లేని విషయం. తప్పు. అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది. కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్వంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే. నేను అందుకుంటాను అక్కడ కాదు, అక్కడ భూ